సిద్దిపేట జిల్లా తెలంగాణ ఎలక్ట్రీషియన్ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ప్రాంతీయ సర్వీస్ సభ సమావేశము ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐఎఫ్ఈఈ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబులు హాజరై మాట్లాడుతూ ఎలక్ట్రికల్ కార్మికులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నలేని సేవలు అందిస్తున్నారని వారు గుర్తు చేశారు. అదేవిధంగా నూతన కార్యవర్గం డివిజన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి, సెక్రటరీ ఎం చంద్రయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ కార్మిక ఉద్యోగులు పాల్గొన్నారు. మిగతా విషయంలో కాస్త ప్రభుత్వం దీనిపైన మరి వాళ్ళు మన మీద ఎలక్షన్ అనేది అవసరం తీసుకుంటున్నప్పుడు దాంట్లో ఎక్కడ కూడా కదా అనవసరమైన ఎలక్షన్ తీసుకోవాలి సార్. మన దగ్గర కూడా టెక్నికల్ ఇబ్బంది ఉంది కాబట్టి అవన్నీ కూడా బిల్లులో తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి సీఎండీ గారు కూడా మంది కన్వీనర్స్ వారు కూడా చెప్పి వారు కూడా చెప్పారు. మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసేది మన ఐక్యమత్యాన్ని మీరు ఏమైనా ఈ నవాడు సభ్యులు ఐక్యమత్యంగా ఉన్నారు. సభ్యులు కూడా మా యొక్క సంఖ్యాపరంగా మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది. సంఖ్యాపరంగా మీరు అందరూ హైదరాబాద్ వచ్చి ఏదో అక్కడ ర్యాలీ జరుగుతుంది కాదు. మీ యుద్ధంలో మీ సభ్యులలో మీ యొక్క సభ్యులలో మరి ఏదైతే ప్రోగ్రామ్స్ కానీ జెండా ప్రోగ్రామ్ కానీ మరి చిన్న ఇక్కడ మీకు ఎస్సీ ఏదైనా వారు మీ మేనేజ్మెంట్ పనిచేసినప్పుడు దాన్ని కూడా ఎదుర్కోవడానికి ఇక్కడ మీరు చేస్తా ఉన్న ఎదుర్కొన్నప్పుడు ఏది మీడియా ద్వారా మేనేజ్మెంట్ చూసుకుని పోయి మన మేనేజ్మెంట్ కూడా ఖచ్చితంగా మాట కూడా ఈ వ్యవహారంలో మరి సంఖ్యాపరంగా పెద్ద ఉన్నవాడిని వ్యవహారంలో సంఖ్య కూడా ఎటువంటి ఇచ్చుకున్నా మరి ఈ యూనిట్ అన్ని ఎక్కడ మనం రాష్ట్రం తీసుకున్నా యూనిట్ ఖండిస్తుంది. అవసరమైతే ఏ ప్రోగ్రామ్ సిద్ధంగా ఉందని చెప్పి తెలవాలంటే మీరందరూ కూడా మీ యొక్క సెక్షన్లో మీ యొక్క సభ్యుల్లో వృద్ధుల్లో మరి మీరు కూడా మీ యొక్క సంఖ్యలు తెలుసుకోవాలి. మనం కూడా వేరే యూనిట్లో వేరే కొంతమంది తెలుసుకుంటూ వాళ్ళందరూ కూడా మీరు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా మీరు సస్టైన్ అవసరం ఉన్నది. ఈ రోజు మనం ఆడవారు ఏ విద్యమాన భాగం ఈ రోజు ఏదైతే మా సభ్యుల ఇల్లు దాదాపు ఇల్లు ఉన్నవారు కూడా కొంతమంది అంటే వేరే కమిషన్ ఏమో మరి ఏదైతే హోటల్ కమిషన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మూడోనే కాపీ పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించి మనందరం కూడా ఈ కోసంగా కాకుండా ఏమైనా మనం అలవాటు మీరందరూ కూడా బేసిక్ లెవెల్ ఎక్కడైతే సెక్షన్ లెవెల్ మీరు మద్దతు ఇచ్చినప్పుడు మీరు మద్దతు చూసుకోతే ఎక్కడ కూడా నేను కానీ మన రాష్ట్ర నాయకత్వం రాబోయే సమస్య లేదు. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఖచ్చితంగా ఈ వేరే మీకు విడుదల వచ్చేది అర్థంతో తీసుకోండి. సిద్ధంగా చెప్పి మరి ఆలోచించిన ఏ మీరు సిద్ధిపడిన పార్టీ కార్యాలయానికి అంతా కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ లాస్ట్ రైట్